హాయ్ బ్రో. హాయ్ అన్న. నాకు రిలీజ్ అయితే అయ్యింది, ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుందన్న. దబిడి దిబిడి సాంగ్ గురించి చెప్తే అసలు మామూలుగా కాదు, సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు. అంతకు ముందుకు యూట్యూబ్ లో చూసినప్పుడు టీజర్ లో అది ఇది ఏదో సంథింగ్ బాగాలేదు అనుకున్నాం, కానీ థియేటర్ లో మాత్రం దుమ్ము దుమ్ము ఇట్లా ఇట్లా కొడుతుండు బాలయ్య బాబు. మామూలుగా కాదు, రచ్చ రచ్చ అయిపోయింది అన్న. నిజంగా ఆ సాంగ్ అయితే అద్భుతంగా తీసిండు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ మ్యూజిక్ గానీ కరెక్ట్ సెట్ అయినా? అసలు తమనన్న మ్యూజిక్ ఎట్లా కొట్టిండంటే ఒక రేంజ్ లో కొట్టిండు దీనికి. ఆ మ్యూజిక్ గానీ అసలు ఆ డాన్స్ కి ఆ మ్యూజిక్ కి తమనన్న లేకపోతే సినిమా ఎక్కడికి వెళ్ళిపోయిందో అనుకున్నాం మేమైతే. తమనన్న ఉండేబట్టే సినిమా అసలు ఆ సాంగ్ కి కరెక్ట్ గా సెట్ అయింది. తమన్ గారు లేకపోతే డాకు సినిమా జీరో. ఎస్, 100%. తమనన్న లేకపోతే జీరోనే. ఇప్పుడు తమనన్న మ్యూజిక్ కొట్టడం ఆ సాంగ్ కి అసలు ఆ డాన్స్ కి బాలయ్య బాబా డాన్స్ కి నిజంగా అసలు కరెక్ట్ గా సెట్ అయింది. ఆ పాట లేకపోతే సినిమా జీరో. ఆ పాట ఉంది కాబట్టి అయిపోవచ్చు అంతే. స్క్రీన్ పై మొత్తం అంతా డైలాగ్ వర్షన్ బాలయ్య బాబు కరెక్ట్ చేశాడా? ఎస్, మామూలు డైలాగ్స్ కాదు, మల్టిపుల్ డైలాగ్స్ ఉన్నాయి. మామూలుగా పేలిపోయే డైలాగ్స్ మామూలుగా లేవు. ఒక్కొక్కటి డైలాగ్ ఇచ్చి పడేసిండి ఈసారి, అటువంటిది ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ టైటిల్ పడే ముందు కారులో మంటల నుంచి వచ్చే విధానం, అవును, ఆ గొడ్డలి ఆ మంటలు చేసుకొని ఎలుచుకునే విధానం ఎలా? అది అద్భుతం. ఫీజులు ఎగిరిపోయినా మాకైతే. అసలు ఏంది ఆ మంటల నుంచి వచ్చి అసలు అంటించుకోవడం, ఆ సిగరెట్, అదైతే మామూలుగా గూస్ బంప్స్ వచ్చేసిన మాకు. అబ్బాబ్బా, బాలయ్య బాబు ఈసారి ఒక యూత్ కనపడ్డాడు నాకైతే, అసలు మామూలుగా కాదు. ఆ మ్యాన్షన్ సీసాను కూడా తీసే విధానం, ఒకేసారి పెట్టుకోవడం, అది నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు మామూలుగా కాదు. అసలు సినిమా ఇంకా మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. అటువంటి డైలాగ్స్, అటువంటి అసలు బాలయ్య బాబు గారు నాకు ఓవరాల్ గా ఎట్లా కనపడ్డా అంటే మళ్ళీ ఒక యూత్ పుట్టాడు అన్నట్లుంది. క్యారెక్టర్ కరెక్ట్గానే చేశారా? ఎస్, 100%. అసలు ఎట్లా అంటే అన్న, ఎటువంటి డైలాగ్స్ బాలయ్య బాబు గారికి, ఎటువంటి సాంగ్స్ ఇచ్చిండ్రు, అసలు అద్భుతంగా ఇట్లా చించి పడేసిండు అవతల, అంతే చింపేసిండు అంతే. ఆ పాప క్యారెక్టర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న. అసలు నిజంగా నేను ఇట్లా ఉంటది అనుకోలే అసలు. నిజంగా అసలు ఇన్ని రోజులు నేను ఇన్ని సినిమాలు చూసినా గానీ అసలు పాప క్యారెక్టర్ అద్భుతంగా చూపించాను అన్న. చింపేసిండు బాలయ్య బాబు గారు ఈసారి. పండగ హిట్ అనుకోవచ్చు. హిట్ 100%. బాలయ్య బాబు గారు హిట్ కొడుతుండ్రు అంతే, అందులో తగ్గేదే లే. సో అది